అధ్యక్ష? నల్గొండలో కడితే తప్పు, కడపలో కడితే మీకు సంతోషం, విజయవాడలో కడితే మీ భాషలంతా అక్కడ ఉన్నారు కాబట్టి. కానీ మా భాషలు తెలంగాణ ప్రజలే, నల్గొండ జిల్లా ప్రజలు కూడా మా భాషలే, మా తెలంగాణ బిడ్డలే. అందుకే నల్గొండలో కట్టినాం. వెనుకబడ్డ నల్గొండ జిల్లాను అభివృద్ధిలోకి తీసుకురావడానికి కట్టినాం 100%. మేము చెప్పినా, నేను కమిషన్ కూడా విషయం చెప్పిన, నేను కోరిన జిల్లా మంత్రిగా మొత్తం నాశనం చేస్తే నల్గొండ జిల్లాను వీళ్ళు 2 లక్షల మందికి కాళ్ళు చేతులు లేకుండా ఒకరిపోయేటట్టు చేసి ఫ్లోరిన్ ఇస్తే మాకు బహుమతిగా ఒక్క పరిశ్రమ 60 ఏళ్లలో 1000 మంది పనిచేసే ఒక్క ప్రభుత్వ పరిశ్రమ తేకుండా అక్కడ యువతను నాశనం చేస్తే నేను అడిగిన ఒక పవర్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన అధ్యక్ష 5-6 కాంపోనెంట్స్ ఉంటాయి. మొట్టమొదటిది నీళ్లు, 2 రోడ్ కనెక్టివిటీ, 3 రైల్ కనెక్టివిటీ, 4 అక్కడ వచ్చిన యాష్ ఏదైతే వస్తుందో దాని డిస్పోజల్. ఇటువంటి అన్నీ అక్కడ అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాలలో కట్టాలని చెప్పి ఆలోచన చేశారు కేసీఆర్ గారు. ముందు మహబూబ్నగర్ సంబంధించిన మంత్రులతో మాట్లాడారు, మీ దగ్గర అవకాశం ఉందా? ఎందుకంటే రాయచూరు థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది కాబట్టి అన్నీ అనుకూలంగా ఉంటేనే పవర్ ప్లాంట్ వస్తుంది, అది ఎప్పుడో కట్టబడింది కాబట్టి ఆ ఏరియాలో కడదాం చూడండి అని అక్కడ కలెక్టర్ గారికి చెప్పాను. ఆడ భూమి ఏమైనా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందా, భూమి తీసుకోవడానికి అవకాశం ఉందా చూడమని. కానీ అక్కడ కలెక్టర్ గారు 2-3 నెలల తర్వాత రిపోర్ట్ ఇచ్చి భూమి ఉన్నవాడ వాస్తవమే కానీ చాలామంది పేదలకు ఇచ్చిండ్రు, అసైన్మెంట్ చేసిండ్రు, ఇంకొంతమంది అదనంగా ఉన్నారు, 5-6 వేల మంది ఉన్నారు, అంతమంది నిరాశలు చేయడం కష్టమవుతుంది అని చెప్పాను. ఆ సందర్భంలో నేను అడిగిన ముఖ్యమంత్రి గారిని, అన్న మా దగ్గర అవకాశం ఉంది, దామర్చెర్ల ప్రాంతంలో నీళ్లున్నాయి, 10 ఏళ్ళు కరువు వచ్చిన నీళ్ళు అందుబాటులో ఉన్నాయి, రైల్వే ఉంది, అక్కడి నుంచి నేషనల్ హైవే ఉంది, రేపేదైనా సందర్భం పడితే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికే చట్టం తెస్తూ ఉంది విదేశీ బొగ్గు వాడాలి అని చెప్పి కూడా. ఇందులో ప్రధానమైనది అధ్యక్ష, వారికి తెలిసే చెప్పినరో తెలియక చెప్పినరో తెలుసని అనుకుంటున్నాను నేను, కానీ బొగ్గు అలాట్మెంట్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారం. మన సింగరేణి నుంచే ఇవ్వాలని కూడా ఏం లేదు, ఎక్కడి నుంచి అన్నా ఇవ్వచ్చు. ఇవాళ దేశంలో చాలా ప్లాంట్లకు ఇంకో చోటు నుంచి ఇస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కేంద్రం నిబంధన తేనే తెచ్చింది, ప్రస్తుతానికి 10% అని తెచ్చింది. 10% విదేశీ బొగ్గును తెచ్చి తప్పకుండా పెట్టాల్సిందే అని చెప్పి నిబంధన తెచ్చింది. అయినా దాన్ని అంగీకరించేది ఒక మనమే తెలంగాణ ప్రభుత్వం. ఆ నిబంధన వచ్చింది. బొగ్గు అలాట్మెంట్ అనేది కేంద్రం చేతుల్లో ఉంది, మిగతా అన్నీ మన దగ్గర ఉన్నాయి. పైగా నల్గొండ జిల్లాకు ఒకటి అవసరం. ఇవాళ మనం రామగుండం చూసినాం ఎట్లా డెవలప్ అయిందో, కొత్తగూడెం చూసినాం ఎట్లా డెవలప్ అయిందో, ఎట్లా అయినాయో. చిన్న గ్రామాలు సింగరేణి వల్ల కావచ్చు, ఎన్టీపీసీ వల్ల కావచ్చు, సింగరేణి వల్ల కావచ్చు, బ్రహ్మాండంగా ఇవాళ దేశమంతా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి మాకు కూడా ఒక పవర్ ప్లాంట్ ఇవ్వండి ప్రభుత్వ రంగం నుంచి, 4-5 వేల మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా దొరుకుతాయి, ఇంకో 10-15 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది కావాలని చెప్పి నేను మా జిల్లా ప్రజల తరఫున అడిగిన. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ రోజు అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసినాం. కానీ నల్గొండ జిల్లాలో తెలంగాణలో లేనట్టు, నల్గొండ జిల్లా తెలంగాణ కొట్లాడినట్టు ఇతరులు కొట్లాడినట్టు ఏం పద్ధతి అధ్యక్ష ఇది? అంటే నల్గొండ జిల్లా మీద వేయడం వీళ్ళు